టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. 2018లో నమోదు చేసిన 8 కేసుల్లో 6 కేసులను హైకోర్టు కొట్టివేసింది. డ్రగ్స్ తీసుకున్నట్టు సరైన ఆధారాలను ఎక్సైజ్ అధికారులు చూపించలేదు. 12 మంది టాలీవుడ్ ప్రముఖులపై కేసు నమోదు చేసి నెలల తరబడి విచారించారు. ఈ క్రమంలో వారు సేకరించిన శాంపిళ్లలో డ్రగ్స్ ఆనవాళ్లు కనిపించలేదు. అంతన్నారు ఎంతన్నారు, డ్రగ్స్ పై ఉక్కుపాదమని స్టేట్మెంట్లు, నెలల తరబడి సాగిన డైలీ సీరియల్, బజార్లో టాలీవుడ్ పరువని ప్రచారం. ప్రస్తుతానికి అంతా తూచని తేల్చిన కోర్టు. 2018లో నమోదైన టాలీవుడ్ హీరోల డ్రగ్స్ కేసుల్ని నాంపల్లి కోర్టు కొట్టేసింది. టాలీవుడ్ డ్రగ్స్ కేసుపై అప్పట్లో అకున్ సబర్వాల్ నేతృత్వంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసింది. రోజుల తరబడి సీరియల్లా నటుల్ని పిలిచి చాలా పెద్ద కథలు లీక్ చేశారు. చివరికి ఆ కేసు బ్లాక్మెయిల్ చేయడానికి ఉపయోగించుకున్నట్టుగా మారిపోయింది. తర్వాత కోల్డ్ స్టోరేజీలోకి వెళ్లిపోయింది. టాలీవుడ్ డ్రగ్స్ పై 8 కేసులు నమోదు చేసింది సిట్. వాటిలో 6 కేసుల్ని నాంపల్లి కోర్టు కొట్టేసింది. సరైన ఆధారాలు లేకపోవడంతో కొట్టివేస్తున్నట్టు జడ్జి ప్రకటించారు. డ్రగ్స్ కేసులో పాటించాల్సిన ప్రొసీజర్ని కూడా పోలీసులు ఫాలో కాలేదని కోర్టు స్పష్టం చేసింది. కొట్టేసిన 6 కేసుల్లో కనీస ఆధారాలు కూడా లేవు. నటులను విచారణకు పిలిచి డైలీ సీరియల్లా విచారణాధికారులు కథ నడిపించారు. నటీనటుల దగ్గర నుంచి గోళ్లు, వెంట్రుకల నమూనాలు తీసుకుని శాంపిల్స్ని ఎఫ్ఎస్ఎల్కు పంపించారు. పూరి జగన్నాథ్, తరుణ్ శాంపిల్స్ మాత్రమే పరిశీలించిన ఎఫ్ఎస్ఎల్ వారి శరీరాల్లో డ్రగ్స్ ఆనవాళ్లు లభించలేదని తేల్చింది. ఆ నివేదిక, సాక్ష్యాల్ని చూసి కేసులు కొట్టేసింది. నిజానికి ఈ కేసుల్లో ఈడీ కూడా విచారణ చేపట్టింది. ఈడీ విచారణ చేపట్టినప్పుడు హడావుడిగా ఆధారాలు లేవని కోర్టుకు చెప్పారు. అసలు సిట్ అధికారులు సరైన ఆధారాలు కూడా ఎందుకు కోర్టు ముందుకు తీసుకెళ్లలేకపోయారు? ఇంతకీ విచారణ చేశారా లేదా అన్న ప్రశ్నలు జనాల మెదడులో తిరుగుతున్నాయి. కనీసం ఆధారాలు లేకుండా కేసులు ఎలా నమోదు చేశారని అనుకుంటున్నారు? ఆధారాలున్నప్పటికీ కోర్టులో సరైన విధంగా ప్రొడ్యూస్ చేయలేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే స్టార్ సెలబ్రిటీలు కేసుల్లో చిక్కుకున్నారు. మరి వారి నుంచి అప్పటి ప్రభుత్వానికి ఎలాంటి ఒత్తిళ్లొచ్చాయో తెలియదు. ఆ ఒత్తిళ్లకు తలొగ్గి కేసును నీరుగార్చారా అనే డౌట్స్ రైజ్ అవుతున్నాయి. ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఎంటర్ అయింది. అయితే డ్రగ్స్ వాడారా లేదా అన్న దానిపై ఈడీ పరిశీలన చేయలేదు. డబ్బులు ఎలా చెల్లించారనే దానిపై పరిశీలన జరిపింది. పోలీసులు సహకరించకపోవడం, ఆధారాలు ఇవ్వకపోవడంపై ఈడీ కోర్టు కూడా వెళ్ళింది. ఈ మొత్తం పరిణామాల్ని పరిశీలిస్తే ఉద్దేశపూర్వకంగా పోలీసులు కేసును నీరుగార్చారనే అనుమానాలు వస్తున్నాయి. అందుకే 6 కేసులు న్యాయస్థానాల్లో నిలబడలేకపోయాయి.